హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. ఇది మా ఇంటి గృహప్రవేశం అప్పుడు వీడియోస్ ఇంకా ఫొటోస్ ఉంటే నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది అడిగారనమాట, మీ దగ్గర వీడియోస్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి, ఎలాగో గృహప్రవేశం అప్పుడు మాకు చెప్పలేదని. సో ఈ గృహప్రవేశం అయిపోయి ఇవాళకి 1 year అవుతుంది. May 31st మేము గృహప్రవేశం చేసుకున్నాము. అలాగే జూన్ 1వ తారీఖున చండీ హోమం చేసుకున్నాం అనమాట 2023లో. సో వాటి తాలూకా క్లిప్పింగ్స్ నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. పూర్తిగా వీడియోస్ అయితే పెద్దగా అవైలబుల్గా లేవు నా దగ్గర. ఎందుకు ఎక్కువ వీడియోస్ అవి తీసుకోలేదు అంటే అప్పట్లో నేను ఛానల్ ఆపేద్దాం అని అనుకున్నాను అనమాట. సో నేను ఎక్కువ వీడియోస్ అవి తీసుకోలేదు, ఫొటోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. బట్ తర్వాత మళ్ళీ అనిపించింది, ఇంత మంచిగా గ్రో అయిన ఛానల్ని ఎందుకు ఆపేయాలి అని చాలా రోజులు ఆలోచించిన తర్వాత 1 year అలా అయిన తర్వాత మళ్ళీ నేను వీడియోస్ అవి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా మామూలుగా నేను ఎప్పుడో ర్యాండమ్గా తీసిన వీడియోస్ ఇప్పుడు ఇలా పనికొస్తున్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు ఉంటున్న హౌస్ తీసుకుని 1 year అవుతుందన్నమాట. ఆ ఇల్లు తీసుకునేటప్పుడు ఫస్ట్లో ఇలా ఉండేది. దీని SFT వచ్చేసి 1550 అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇంతకుముందు ఓల్డ్ హౌస్ అది అమ్మేసామండి. అమ్మేసి దాంతో వచ్చిన మనీని ఇంకొంచెం లోన్ పెట్టుకుని మొత్తానికైతే ఈ హౌస్ తీసుకున్నాము. 3 bedroom తీసుకుందాము, 2 bedroom సరిపోవట్లేదని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇది మియాపూర్లో తీసుకున్నాం. నాకు హౌస్ అంటే ఎలా ఉండాలంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలి. తర్వాత గాలి వెలుతురు అది బాగా రావాలన్నమాట. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ మన వైపే పడుతుంది ఈస్ట్ ఫేసింగ్ అయితే, కానీ నాకెందుకో అలాగే ఇష్టం అనమాట. ఇంట్లో గాలి వెలుతురు ఫుల్గా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇంటికి కూడా చాలా మంచిది. ఎప్పుడు చీకటిగా ఉంటూ అస్తమానం లైట్లు వేసుకుంటూ ఉంటే అది ఎందుకో అంత బాగోదు, కలిసి రాదనమాట ఆ ఇల్లు. సో నేను ఫస్ట్ ఇక్కడికి ఈ హౌస్ తీసుకునే ముందు ఒక 10-15 ఇల్లులు చూసాము. అయితే 2 bedrooms అన్నీ చాలా బాగుంటున్నాయి. 3 bedroom దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట. అంటే వాస్తు ప్రాబ్లం కానీ, వెంటిలేషన్ ప్రాబ్లం కానీ, లేదు అంటే బడ్జెట్ ప్రాబ్లం అనమాట. సో మన బడ్జెట్లో మనకి అన్నీ మంచిగా కుదరాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో అలా మేము వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేసాము. ఫస్ట్ అయితే జీడిమెట్లలో ఉండేవాళ్ళం అనమాట. అక్కడి నుంచి పోలిస్తే ఇది చాలా దూరం మాకు. బట్ ఎందుకో ఇక్కడ రాసిపెట్టి ఉన్నట్టుంది మాకు. ఫైనల్గా ఇక్కడైతే హౌస్ అయితే తీసుకున్నాము. ఈ హౌస్ కూడా మాకు మంచిగా కలిసి వచ్చింది. 2023 February నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట హౌస్ హంటింగ్ అనేది. తర్వాత మాకు వచ్చేసరికి ఏప్రిల్కి అలా దొరికింది హౌస్. సో అప్పుడు మేము 1 monthలో అలా వుడ్ వర్క్ చేయించేసుకుని వెంటనే దిగిపోదామని అనుకున్నాం. అంటే లక్కీకి స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి స్కూల్ మార్చాలి కదా. సో దాని అకాడమిక్ ఇయర్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పి మేము వెంటనే జూన్ కల్లా ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలని ప్లాన్ చేసుకున్నాం. సో 1 month కల్లా వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వాటి క్లిప్పింగ్సే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను, వుడ్ వర్క్ అంతా అయినప్పటిది. అలాగే ఇక్కడ మాకు అంతా బాగుంది, కానీ అంటే 3 bedroom వెంటిలేషన్ బాగుంది. అలాగే 3 bedroomsకి 3 bathrooms కూడా ఇచ్చారనమాట. అయితే ఇక్కడ దేవుడి గది అయితే నాకు ఫస్ట్ నుంచి సపరేట్గా ఉండాలనేది నా కోరిక. ఇంత ఖర్చు పెట్టుకుని హౌస్ తీసుకున్నప్పుడు దేవుడి గదిలో ఎందుకు అడ్జస్ట్ అవ్వాలనేది నా ఒపీనియన్ అనమాట. సో ఫస్ట్ మీరు వీడియోలో చూసుంటారు, చాలా చిన్నగా ఉందన్నమాట దేవుడి గది అనేది. అంటే నేను కూడా అందులో సరిపోను అనమాట. అంటే సగం బయట సగం లోపల ఉంటాం మనం అక్కడ కూర్చుని పూజ చేసుకుంటే. నాకు అస్సలు నచ్చలేదు అలాగా. సో నేను మా వారికి ఏం చెప్పానంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాము దేవుడు మందిరం అయితే అని చెప్పాను. ఫస్ట్లో ఈయన ఏంటంటే ఏదైనా విరగొట్టి మళ్ళీ కట్టాలి అంటే ఆయనకి అస్సలు నచ్చదనమాట. ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకుందామని మా వారి అభిప్రాయం. అంటే దాన్ని పడగొడితే మళ్ళీ కలిసి రాదు, మంచిగా వాళ్ళు చేయకపోతే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి మా వారికి కొంచెం భయం. బట్ నేనైతే ఎలా అయినా పట్టుపట్టి నాకు కొంచెం స్పేషియస్గా కావాలి పూజారము. అలాగే మనిద్దరం ఏదైనా వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు మనిద్దరం అందులో కూర్చుని పూజ చేసుకునేలా ఉండాలని మా వారికి చెప్పాను. సో ఫైనల్గా ఆయన అయితే ఒప్పుకున్నారు. సో ఇందాక క్లిప్పింగ్లో చూసారు కదా, అది ఎక్స్టెండ్ చేసామన్నమాట. ఇంచుమించుగా ఒక 1 feet వరకు 1.5 feet వరకు మేము ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, మేము ఇలా చేయించుకోలేకపోయామని కొంతమంది అంటూ ఉంటే నాకు ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట.
అలాగే ఈ హౌస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాల్కనీ నాకు ఈ పీవీసీ డోర్తో ఉండేది కావాలి. అలాగే బాల్కనీ కొంచెం స్పేషియస్గా కూడా ఉండాలి. ఎప్పుడైనా మనం ఏకాంతంగా కూర్చుని ఒక కాఫీ తాగాలన్నా కూడా మనకి బయట ప్రపంచం కనిపిస్తూ బాల్కనీలో కూర్చుని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకు నాకు కొంచెం బాల్కనీ మా వారికి నాకు చాలా ఇష్టం అనమాట. చాలా ఇల్లులు చూసాం కానీ అందులో బాల్కనీ ప్రాపర్గా లేదు. సో ఇక్కడ ఈ ఇల్లు తీసుకోవడానికి కారణం అయితే ఇది. ఈ వుడ్ వర్క్ అంతా కూడా లక్కీ రూమ్లో చేయించుకున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది. అలాగే ఈ వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడే మేము మంచం కూడా చేయించుకున్నాము మెయిన్ బెడ్రూమ్లో. ముఖ్యంగా ఈ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ దేవుడి మందిరం నేను అనుకున్న విధంగా కరెక్ట్గా అలాగే వచ్చిందనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ డిజైన్ అంతా కూడా నేను పింట్రెస్ట్లో చూసుకుని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పి నేను చేయించుకున్నాను అనమాట. ఈ డోర్ అయితే మాత్రం. అలాగే ఇప్పటికీ ఈ డోర్కి అయితే బెల్స్ పెట్టలేదు, బెల్స్ అయితే పెట్టించాలి. ఇంకా ఇది కింగ్ సైజ్ బెడ్. ఇది మొత్తం అంతా కలిపి ఇంచుమించుగా 90 వరకు సాగిందండి. అంటే మనీ చెప్తున్నాను, 90 దాటింది కూడా నాకు తెలిసి. సో అప్పట్లో కొంచెం బడ్జెట్ ఎక్కువ అనిపించినా కూడా తర్వాత మనం తీసుకోలేము. సో తీసుకున్నది ఏదో కొంచెం మంచిగా తీసుకుందాం అనే ఉద్దేశంతో ఈ హౌస్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే 2023లోనే మా మరిది కూడా హౌస్ తీసుకున్నారు. తను ఏంటంటే మే 28న తన గృహప్రవేశం అయింది. ఇంకా అక్కడికి 2 డేస్లో మా గృహప్రవేశం అయిందనమాట. మేము ఏం చేసినా కూడా ఇంచుమించుగా దగ్గరలో ఉండేటట్టే చూసుకుంటాము ఏదైనా. అలాగే దేవుడి మందిరం అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నేను మార్బుల్ కూడా వేయించుకున్నాను. ఇంద్రయవాభిజాతలహి అభిదిష్టప్రదన్యదః అధనే సందసత్రవాః ఇంద్ర ఇవావృత్రాః తిష్టం ధారయతాం ధ్రువం పడను ముగ్గులు పడను అదే మీరు ముందే లోపలికి నిలబడింది. 8:30కి మా గృహప్రవేశం ముహూర్తం అనమాట. ఆ టైంకి కరెక్ట్గా వచ్చి హిజ్రాస్ అమౌంట్ డిమాండ్ చేశారు. ఎంతో కొంత తీసుకుంటే పర్వాలేదు, బట్ కొంచెం ఎక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయారు. సో కొంచెం బాధ అనిపించింది. తర్వాత వచ్చేసి బిందెలతో వాటర్ అయితే కామన్ అని ఊరుకున్నాము. వాళ్ళ హస్తవాసి మంచిదన్నమాట. అందుకే ముందు వాళ్ళతోటే బిందెలతో వాటర్ ఇచ్చి పంపించాము. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి కదా. సో నేను సింహాసనం పట్టుకున్నాను. మా వారు వచ్చేసి సత్యనారాయణ మూర్తి ఫోటో, అలాగే వెంకటేశ్వర స్వామి, లక్కీ వచ్చేసి లలితాదేవి ఫోటో పట్టుకుంది. అందరు పడట్లే, కొంచెం దగ్గరగా.
లోపలికి తెచ్చేయండి అన్ని రాబరా పడద్దు అలా తిరిగి వచ్చేయండి అలా తిరిగి వచ్చేయండి ఇంకా ఆ రోజు వచ్చేసి లక్కీ నేను ఒకే రకమైన అవుట్ఫిట్స్ వేసుకుందామని ముందుగుండా ప్లాన్ చేసుకుని నేను ఇలాంటి గ్రీన్ కలర్ పట్టు చీర తీసుకున్నాను. లక్కీకి వచ్చేసి నార్సింగ్లోని తీసుకున్నాను అనమాట. క్లాత్ తీసుకుని కుట్టించాను. సో చాలా బాగుంది కదా. ఇంకా దేవుడి మందిరంలోని కొంచెం ధాన్యం వేసి దేవుడిని అయితే అక్కడ పెట్టేశారు. ఆ తర్వాత వాస్తు హోమం జరిగింది. వాస్తు హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం జరిగింది. అలాగే పూజా మందిరంలో కూడా పూజ చేయిస్తారనమాట. సో అది అలాగే ఇంట్లోని సత్యనారాయణమూర్తి ప్రసాదం అదంతా కూడా చేసాము. వాటి క్లిప్పింగ్స్ అయితే ఇక్కడ మిస్ అయిపోయాయి. ఫొటోస్ తోటి అయితే నేను మీతోటి షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా అది నెక్స్ట్ డే అనమాట, జూన్ 1న నేను ఇంకా మా వారు కలిపి చండీ హోమం చేయించుకున్నాము. ఏదైనా కొత్త ఇంట్లో చండీ హోమం చేయించుకుంటే చాలా మంచిది. నాకు ఎప్పటి నుంచో ఈ హోమం చేయించుకోవాలని కోరిక అనమాట. సో ఫైనల్గా ఈ హోమం చేసుకోవడానికి నాకు అదృష్టం కలిసి వచ్చిందనమాట. పనిలో పని మా వారికి చెప్పాను, మళ్ళీ ఖర్చు అంటే మళ్ళీ ఎప్పుడో మనం ఆలస్యం చేసేస్తాము, సో ఇప్పుడే మనం చేసుకుందామని చెప్పాను. ఒక రోజంతా సత్యనారాయణ వ్రతం, వాస్తు హోమం, గృహప్రవేశం అయ్యాయి. నెక్స్ట్ డే వచ్చేసి చండీ హోమం చాలా బాగా జరిగింది. संस्कृतं जगातो तेलप्रियामी देव मूलं शंभरि शंभयो स्वाहा लजेते देवत्वैर्मत्तर्म पैसति दोभयामया पेशा कैशा कसन्विहलां स्वाहा देवी वाच स्वाहा दैवेश्वरी दैवेश्वरेण प्रणीतो बलवान् प्रसंकृतः बालालयेन तं चिन्तेकरम्यहं स्वाहा ओम ऋषर्वाच स्वाहा इति सा बुद्ध्यवत्तमः इमां कदलीफलं महाआहुलिं होश्चा
ఈ పురోహితులు కూడా మాకు చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో, చాలా ఏళ్ల క్రితం మా పెళ్ళైనప్పుడు మాకు చేయించిన పంతులు గారు అనమాట. ఆయన హస్తవాసి చాలా మంచిది, మాకు మొదటి నుంచి బాగా నమ్మకం. విజయనగరం నుంచి వచ్చారు. సో మొత్తానికి గృహప్రవేశం అంతా ఇలా కంప్లీట్ అయిందండి. మా ఇంట్లో అందరూ హ్యాపీ, అత్తయ్యగారు, మావయ్య గారు, మా అమ్మ నాన్న వాళ్ళు, ఇంకా మేము అందరం కూడా. ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డామన్నమాట, మనీ కొంచెం అడ్జస్ట్ అవ్వక, అలాగే వేరే వేరే కారణాల వల్ల. బట్ ఫైనల్గా అయితే గృహప్రవేశం మంచిగా జరిగిపోయింది. మేము 3 days పాటు అక్కడే ఉన్నాము. ఫస్ట్ డే గృహప్రవేశం అయిపోయింది. నెక్స్ట్ డే చండీ హోమం, 2 రోజులు కలిసి వచ్చాయి. ఇంకొక రోజు అక్కడే ఉండి నెక్స్ట్ డే వచ్చేసి ఇంటికి వచ్చాము. అక్కడి నుంచి ఒక 20-25 daysలో మళ్ళీ మేము మొత్తం హౌస్ అంతా షిఫ్ట్ చేసేసుకున్నాము. సో అలా జరిగిందనమాట మా గృహప్రవేశం ఇంకా చండీ హోమం. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే రాజీమాయి స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అప్పటికి నేను వీడియోస్ తీస్తాను, వీడియో ఇంకా అప్లోడ్ చేస్తాను అని అనిపించినట్లయితే చాలా వీడియోస్ అయితే తీసుకునేదాన్ని. వుడ్ వర్క్ చేయించినప్పుడు, హౌస్ తీసుకున్నప్పుడు, అలాగే సత్యనారాయణ వ్రతం అయినప్పుడు, ఇలా ప్రతిదీ చాలా మెమరబుల్గా ఉండేది కదా. బట్ ఈ వీడియోస్ అయినా మిగిలినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇవి కూడా నాకు ఒక మెమరబుల్గా ఉంటాయని ఇందులో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా నా దగ్గర పోయినా కూడా యూట్యూబ్లో ఉంటాయి కదా. వుడ్ వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా నా టేస్ట్కి తగ్గట్టు నేను చేయించుకున్నాను. మా వారు ఫుల్ రైట్స్ అన్నీ నాకు ఇచ్చేసారనమాట, నీకు ఎలా నచ్చితే అలా చేయించుకో అని చెప్పి. ప్రతిదీ కూడా మా వారిని అడిగి నేను ఆయన కలిసి మాట్లాడుకుని ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకున్నాము. ఇంట్లో ప్రతిదీ ఏ వస్తువు కొన్నా కూడా ఇద్దరం కలిసి మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే తీసుకున్నాము. సో పెయింటింగ్స్ అంతా కూడా ఇద్దరం కలిసి మాట్లాడుకుని వేయించుకున్నాం. కలర్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ జీడిమెట్ల హౌస్కి ఏంటంటే మేము వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు. ఫైనల్గా మేము కొన్ని అక్కడ చూసినది, తర్వాత బయట చాలామంది చూసి, అలాగే పింట్రెస్ట్లో, యూట్యూబ్లో ఇలా అన్నీ చూసుకుని వాళ్ళకైతే ఈ విధంగా మేము చెప్పి వుడ్ వర్క్ మొత్తం చేయించుకున్నాము. ఇది మా హౌస్ స్టోరీ. అయితే గృహప్రవేశం అప్పుడు మేము ఫోటోగ్రాఫర్ని అయితే పెట్టుకున్నాము, ఓన్లీ ఫొటోస్కి మాత్రమే పెట్టుకున్నాం అనమాట. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ హౌస్ తీసుకుని కరెక్ట్గా ఇవాళకి 1 year అవుతుందని చెప్పి ఈ వీడియోనైతే నేను మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.